మా ఈరోజు టాపిక్ ఎల్సిడి ఇంటర్ఫేసింగ్. ఎల్సిడి అంటే లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే. ఎల్సిడి ఆపరేషన్. In recent years, the LCD is finding widespread use replacing LEDs. ఇన్ రీసెంట్ ఇయర్స్లో మనకి ఎల్సిడి అనేది మనకి వైడ్ స్ప్రెడ్ అవుతుంది కాబట్టి మనకి ఎల్ఈడిస్ని రీప్లేస్ చేసి మనం ఇప్పుడు నవేడేస్ ఎల్సిడిస్ని యూజ్ చేస్తున్నాం. ఎల్సిడి మీన్స్ లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే. ఎందుకంటే దిస్ ఈజ్ డ్యూ టు ది ఫాలోయింగ్ రీజన్స్. ఎల్ఈడిస్ని అవాయిడ్ చేసి మనం ఎల్సిడిస్ని ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే ఫస్ట్ రీజన్ వైడ్ స్ప్రెడ్ అవుతాయి. నెక్స్ట్ రిమైనింగ్ రీజన్స్ the ability to display number, characters and graphics. This is in contrast to LED, which are limited to number and a few characters. Second point, in cooperation of a reference contrast into the LCD, thereby relieving the CPU of the task of refreshing the LCD. In contrast, LED must be refreshed by the CPU to keep displaying the data. Due to the reasons వల్ల మనము LEDస్ని రీప్లేస్ చేసి మనం LCDస్ని యూజ్ చేస్తున్నాం. పిన్ డిస్క్రిప్షన్ ఫర్ LCD. మనకి LCDలో 14 పిన్స్ ఉంటాయి. ఈ 14 పిన్స్ ఫస్ట్ పిన్ VSS, ఇది ఐఓ డివైస్. డిస్క్రిప్షన్ ఏమో గ్రౌండ్. VSS మీన్స్ గ్రౌండ్. నెక్స్ట్ VCC కూడా ఇది బోత్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైస్. VCC ప్లస్ 5 volts పవర్ సప్లై. VEకి పవర్ సప్లై టు కంట్రోల్ కాంట్రాస్ట్. RS అంటే రిజిస్టర్ సెలెక్ట్. ఇక్కడ రిజిస్టర్ సెలెక్ట్ చేసుకోవడానికి 2 రిజిస్టర్స్ ఉంటాయి, కమాండ్ రిజిస్టర్ ఆర్ డేటా రిజిస్టర్. ఇఫ్ RS వాల్యూ అనేది 0 గనక అయితే టు సెలెక్ట్ ది కమాండ్ రిజిస్టర్, RS వాల్యూ 1 అయితే టు సెలెక్ట్ ది డేటా రిజిస్టర్. నెక్స్ట్ రీడ్/రైట్, రీడ్ ఆర్ రైట్, ఇది ఐఓ డివైస్. రిజిస్టర్ సెలెక్ట్ కూడా మనము ఇన్పుట్లో యూజ్ చేసేది, ఓన్లీ ఇన్పుట్లోనే యూజ్ చేస్తాం రిజిస్టర్ సెలెక్ట్, రీడ్ ఆర్ రైట్ అనేది. ఇక్కడ రీడ్ రైట్ కూడా 0 అయితేనేమో రైట్ ఆపరేషను, 1 అయితేనేమో రీడ్ ఆపరేషన్ జరుగుతుంది. నెక్స్ట్ ఈ మీన్స్ ఎనేబుల్, ఇది బోత్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్. నెక్స్ట్ DB0 టు DB7, పిన్ నెంబర్ 7 టు పిన్ నెంబర్ 14 వరకు డేటా బస్. DB0 టు DB7 ఇవన్నీ బోత్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైజెస్ కాబట్టి ఐఓ డివైజెస్ కింద తీసుకుంటాం. ఇవన్నీ మీకు 8-bit డేటా బస్. DB0 టు DB7 అనేది 8-bit డేటా బస్. ఇది పిన్ డిస్క్రిప్షన్ ఫర్ ది LCD. Table shows the pin position for various LCDs. It has 14 pins. Table. నెక్స్ట్ ఇందులో ఇప్పుడు టేబుల్లో ఈచ్ పిన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇక్కడ మూడింటిని కలిపి ఒకేసారి చేద్దాం. VCC, VSS, VEE. While VCC and VSS provides plus 5 volts and ground respectively, VEE used for controlling LCD contrast. VCCను VSS ఏమో 5 volts ప్రొవైడ్ చేస్తాయి అండ్ గ్రౌండ్ విత్ గ్రౌండ్ రెస్పెక్టివ్లీ. VEE అనేది యూజ్డ్ ఫర్ కంట్రోలింగ్ ది LCD కాంట్రాస్ట్కి యూజ్ అవుతుంది. నెక్స్ట్ రిజిస్టర్ సెలెక్ట్, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. దేర్ ఆర్ 2 వెరీ ఇంపార్టెంట్ రిజిస్టర్స్ ఇన్సైడ్ ది LCD. ఇఫ్ RS ఈక్వల్ టు 0 అయితే ది ఇన్స్ట్రక్షన్స్ కమాండ్ కోడ్ రిజిస్టర్ ఈజ్ సెలెక్టెడ్, allowing the user to send a command such as clear display. If RS equal to 1, the data register is selected, allows the users to send data to be displayed in the LCD. allow చేసినాక యూజర్ allow చేస్తుంది. ఎప్పుడు if RS equal to 1 అయినప్పుడు డేటా రిజిస్టర్ అనేది సెలెక్ట్ చేసుకుని allowing the users then to send డేటా అనేది మనకి డిస్ప్లే అవటానికి ఇన్ ద LCDలో మనకి డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ రీడ్ రైట్.
Read-write input allows the user to write information to the LCD or read information from it. Read-write 1 అయితే when reading, read-write 0 అయితే when writing. Next, enable. The enable pin is used by the LCD to latch information presented to its data pins. Next, DB0 to DB7. The 8-bit data pins DB0 to DB7 are used to send information to the LCD or read the contents of the LCD's internal register. To display letters and numbers, we send ASCII codes for the letters capital A to Z, small a to Z. Capital alphabets, small alphabets. A number 0 to 9 to these pins while making RS equal to 1. Okay, there are also instructions, command code that can be sent to the LCD to clear the display or force the cursor to the home position or blink the cursor. అది మీకు ఎల్సిడి గురించి, ఎల్సిడిస్ని మనం ఎందుకు యూజ్ చేస్తున్నాము, అందులో ఎన్ని పిన్స్ ఉంటాయి, అందులో ఒక్కో పిన్ను ఏం వర్క్ చేస్తుంది, ఆ పిన్ గురించి డిస్క్రిప్షన్స్ మనం నేర్చుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు ఎల్సిడి ఇంటర్ఫేసింగ్. ఎల్సిడిని మనం ఇంటర్ఫేసింగ్ ఎలా చేస్తాం, మనం కంట్రోలర్, ఇదేమో ఎల్సిడి మీకు ఇప్పుడు నేర్చుకున్నారు కదా, 14 పిన్స్, విసిసి, విఈఈ, విఎస్ఎస్, ఎనేబుల్, రీడ్ రైట్, రిజిస్టర్ సెలెక్ట్, ఇవి డేటా బస్ D0 to D7. ఇది ఎల్సిడి పిన్ డయాగ్రామ్. దీన్ని మనం కంట్రోలర్కి మనం ఇంటర్ఫేసింగ్ చేస్తున్నాం. 8051లో పోర్ట్ 1 యూజ్ చేసాం, పోర్ట్ 1, పోర్ట్ 2. పోర్ట్ 1.0 to 1.7కి మనం డైరెక్ట్గా డేటా బస్ని D0 to D7ని కనెక్ట్ చేసాం. నెక్స్ట్ రిజిస్టర్ సెలెక్ట్, రీడ్ రైట్, ఎనేబుల్, దీస్ 3 పిన్స్ ఆర్ కనెక్టెడ్ టు ది పోర్ట్ 2, 2.0, 2.1, 2.2. ఈ 3 కంట్రోల్ కాంట్రాస్ట్ చేస్తున్నాం ఒక పార్ట్ ద్వారా. ఒక పొటెన్షియోమీటర్ 10K పార్ట్ తీసుకుని విసిసి 5 volts, విఈఈ 5 volts, ఇది విఎస్ఎస్ అనేది కంట్రోల్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇలా కంట్రోల్ చేయడానికి ఒక పొటెన్షియోమీటర్ను కూడా మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాం. ఈ మూడింటిని 10K పార్ట్ ద్వారా మనకి కంట్రోల్ చేసి గ్రౌండ్కి విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్కి కనెక్ట్ చేస్తున్నాం. ఇది ఇంటర్ఫేసింగ్ కనెక్షన్.